హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా డెవిల్ హౌస్ పార్ట్స్ అన్ని విన్నాం. అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చాం. అంటే వాళ్ళ లాస్ట్ ఫ్రెండ్ని ఎలా అయితే చంపారు, ఏ రకంగా చంపినారు, అంటే వాళ్ళకు ఇది తాయెత్తు కట్టినా కూడా ఎలాగ చనిపోయాడు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇట్లా భయంతో వెళ్ళిపోయిన అతడు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి ఈ మాట చెప్పాడు. ఇప్పుడు మనకు ఇది జరగదన్నావు, మాకేమో తాయెత్తులు ఇచ్చావు, ఎందుకని అంటే నేను తాయెత్తులు కట్టుకోమన్నప్పుడు కట్టుకున్నారంటే అన్నావు. ఏ సమయంలో కట్టుకున్నారంటే నేనేమో నువ్వు చెప్పంగానే కట్టుకున్నావు, వాడు మాత్రం నువ్వు చెప్పిన మరుక్షణం కాకుండా కొద్దిగా లేటుగా కట్టుకున్నాడు. అంటే వాడు చేసిన తప్పు అదే, వాడు టైం కట్టుకోకుండా టైం మీరు కట్టాడు. అంటే మంచి పవర్లు ఉన్న టైంలో నేను మీకు ఇచ్చాను ఆ తాయితో, అప్పుడు మీరు కట్టుకోలే, ఆడు మీకు దెబ్బ తగిలింది, నువ్వు మాత్రం సేఫ్గా ఉండి ఒక్కరోజు దానికి ఆయుష్ నేను ఏదో ఒకటి చేసి దాన్ని చంపేస్తా, నువ్వు నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి వచ్చిన మరుక్షణం దారిలోనే ఆ శుద్ర పూజల టైప్లో ఈ దయ్యం అనేది ఒక కాల్ చేసింది అన్నమాట. ఎక్కడికి వస్తున్నావు అంటే ఇంటికి వస్తున్నాను నీ దగ్గరికి. అంటే సరే రా, కానీ వచ్చిన మరుక్షణమే నా అంటే నా ఏరియాలోకి ఉంది కదా, నా ఏరియాలోకి వచ్చిన మరుక్షణమే నువ్వు ఆ తాయితు తీసే, ఆ దయ్యం నిన్నేం చేయదని చెప్పేసి చెప్పింది అనమాట. ఇది చెప్పిన మరుక్షణమే అతను ఏం చేశాడంటే ఇంకా ఆ దయ్యం అతని ఇంటి కాంపౌండ్లోకి అయితే అడుగుపెట్టిన మరుక్షణమే అక్కడ ఏం చేసిందంటే వాడు కరెక్ట్గా గడప దాటి అంటే గడప అతని ఇంటి లోపలికి పెట్టే లోపే దయ్యం అనేది మంచి బండరాయి పెద్దది ఉంటుంది కదా బండరాయి, అది అనేది తపక్కని నెత్తి మీదకి వేసి పైనుంచి ఉండి నెత్తి మీద తప్పని కొట్టింది. తప్పని కొట్టిన మరుక్షణం ఇంకా అతని పార్ట్ అనేది దళ అనేది మొక్కలయ్యి తను అక్కడే చనిపోయాడు. ఇది చనిపోయిన చూసే క్షుద్ర పూజ అతను ఏం చేయాలని అర్థం కాక ఇంకా తను అనేది క్షుద్ర పూజలు అనేది నిమగ్నమైనాడు. తను ఆ దయ్యాన్ని బంధించాలని ఫిక్స్ అయ్యాడు. దయ్యాన్ని బంధిద్దామని మాత్రం పూజలు చేస్తుండగా అప్పుడే తిన లవర్ ఉంది కదా, ఎవరైతే అమ్మాయి లవర్ వచ్చి కూర్చున్నాడు అనమాట. ఇది నా లవర్ని చంపకండి, నువ్వు బతకనియండి, తను నాతో గలపాలని ఉంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే రే పిచ్చోడా, ఇది నీకు తెలియదు, మమ్మల్ని చంపుతుందంటే సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అని బతికిలాడినా కూడా వాడు ఒప్పుకోలేదు. అలాంటి సందర్భంలో అమ్మాయిది అది ఉంటుంది కదా, అండ్ ఆత్మ తీసుకొచ్చి ఒక గ్లాస్ పాత్ర ఉంటుంది కదా, ఒక మూత, గ్లాస్ మూత అలాంటిది తీసుకొచ్చి ఇట్లా పెట్టి మూత పెట్టి తాయెత్తులు కట్టి ఎవరికి తెలియని రహస్యమైన ప్లేస్లో ఇతను అనేది తీసుకుపోయి ఆడ సమాధి చేశాడు. ఈ సమాధి చేసిన మరుక్షణంగా అతను బాధతో కృంగిపోయి ఏం చేయాలని అర్థం కాక కొద్ది రోజులు బాధలోనే ఉన్నాడు. కానీ బాధ అయిపోయిన తర్వాత తనకు అనేది ఒక ఆలోచన వచ్చింది. ఇతను ఇక్కడ అమ్మాయిని ఇప్పుడు నా లవర్ని చంపేశాడు, అతన్ని ఎక్కడ దాచిపెట్టాడు అని ఆలోచిస్తూ అతనికి గుర్తొచ్చింది, కొంపదీసి ఇల్లు ఈ హౌస్లోనే కదా చంపింది, అదే మళ్ళీ నేను ఆ హౌస్లోకి వెళ్తా, ఒకసారి చూస్తా అక్కడ ఏం జరిగిందో, ఒకవేళ అక్కడే దాచాడు అనుకుని ఆ అనుమానంతో అయితే ఆ హౌస్కి వెళ్ళాడు. ఆ హౌస్లోకి వెళ్ళంగానే ఆ హౌస్ చుట్టూ అంతే ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయిని చంపారు కదా, ఆ అమ్మాయి కూడా రా అన్న రా, ఇక్కడే అక్కడ చంపారు రా అన్న అని చెప్పేసి తీసుకుపోయింది అనమాట. ఆ అమ్మాయి తీసుకుపోయిన మరుక్షణమే అక్కడ నేల అనేది పొడిగా ఉంది. ఆ పొడిగా ఉన్న నేలను చూసిన మరుక్షణమే అతను ఏడుస్తూ ఎమ్మడి తవ్వేసి ఆ లోపల ఉన్న ఆత్మను తీసి బయటకు వదిలాడు. బయటకు వెళ్ళిన మొదటి క్షణమే ఆ దయ్యం ఏం చేసిందంటే ఇతన్ని ఆవహించింది. ఇతను ఆవహించి క్షుద్ర పూజల దగ్గరికి వెళ్ళాడు. అంటే వెళ్ళిన మరుక్షణమే క్షుద్ర పూజల దగ్గర ఉన్న శక్తుల కంటే దీని శక్తులు అపారం ఎక్కువైనాయి. ఎక్కువ అవగానే ఆ క్షుద్ర పూజని చంపగల శక్తి అయితే ఇంకా దయ్యానికి వచ్చింది. ఇట్లా వెళ్ళి అతనితో పాటు ఉండి నన్ను చంపుతావు అని చెప్పేసి, అంటే గుచ్చి ఏంటంటే చేతపడి చేస్తే ఎట్లా చేస్తామో, ఈవెన్ లైక్ అరుంధతి సినిమాలో ఎట్లా చేస్తామో అంతకన్నా దారుణంగా ఫస్ట్ వాడి ఒక్క కాలు తీసి పడేస్తూ ఒక్కొక్క పార్ట్ తీసేస్తూ చివరికి వాడి రక్తం తాగి మరి వాడిని చంపేసింది. వాడిని చంపేసిన మరుక్షణ ఆ దయ్యానికి అనేది ఊపిరి తీరింది. అప్పుడు ఆ అబ్బాయిని తన లవరు దయ్యం రూపంలో ఉంది కదా, ఆ దయ్యం అనేది అతన్ని వదిలి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇంకా ఇతని ఎవరైతే అపార్థం చేసుకున్నారో ఫస్ట్ ఆ అమ్మాయి అనేది ఇతని దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. ఐ లవ్ చెప్పిన మరుక్షణమే అతనికి ఇంకా నాకు తిను తప్ప ఎవరొద్దు, నాకు తిను చాలంటే సరే అయితే నన్ను ఇప్పుడు దాకా ఎవరు అనుకున్నావు కదా, ఇప్పటి నుంచి నేను నీ లవర్ అనుకో, నన్ను మాత్రం పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, జీవితాంతం నేను నీ లవర్గానే ఉంటా, తన పేరే నాకు పెట్టేసి అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకున్న మరుక్షణమే దయ్యం ఏం చేసిందంటే ఈ అమ్మాయిలకి పూరిందనమాట. అప్పుడు అన్నది రా, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, నేనే నీ లవర్ని, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం, చిన్నప్పటి నుంచి అట్లా కలిసి ఉండలేదు, కనీసం ఈ అమ్మాయి ఆత్మరూపంలో ఉన్న తిన ప్రేమను ప్లస్ నా ప్రేమను ఇద్దరు ప్రేమను దక్కించుకుంటాము, నువ్వు ఒక్కడివి మా ఇద్దరిని కాపాడినాడైతే, అంటే నీ మీద మేమిద్దరం హోప్స్ తెచ్చుకున్నాం, మా ఇద్దరంకి నువ్వు కావాలి అని చెప్పేసి ఇట్లా సర్దు మరిగిన తర్వాత అమ్మాయి పక్కకి వెళ్ళిన మరుక్షణంగా అబ్బాయి అనేది ఈ విషయం చెప్పాడు ఈ అమ్మాయికి. తను నీ ఒంట్లోకి అప్పుడప్పుడు వచ్చిపోతుందంటే సరే నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నాకన్నా మించి అమ్మాయి నిన్ను ప్రేమించింది, అమ్మాయిని నిన్ను వదులుకోమని చెప్పాను, అలా
కానీ నన్ను దూరంగా పెట్టమని నేను చెప్పను, పెళ్లి చేసుకో, మేమిద్దరం నీతో పాటే ఉంటామని చెప్పేసి ఫన్నీగా చెప్పింది. అంటే ఇంకా అమ్మాయికి అనేది దయ్యం అనేది పోయింది. వాళ్ళ అన్న చేసిన తప్పులు తెలుసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పింది. ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని వాళ్ళ అమ్మ నాన్నలకి ఇంకా అంతా నచ్చ చెప్పేసి అంటే ఇంక ఇద్దరితో కాపురం చేస్తున్నాడు అనమాట. ఇతను ఒక్కొక్కసారి దయ్యంతో కాపురం చేస్తుండే, ఏ టైంలో దయ్యంతో కాపురం చేస్తుండే, ఏ టైంతో మనసుతో కాపురం చేస్తుండో ఈయనకి తెలియనంత పరిస్థితి అయింది. అదేనమాట ఫ్రెండ్స్ ఈ డెవిల్ హౌస్ స్టోరీ. దీంట్లో నిజం అనేది ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి ఇంతగా ప్రాణంగానే ప్రేమించింది. ఆ అమ్మాయి ఇట్లా దయ్యం రూపంలో అయ్యి ఇట్లా నేను ఈ స్టోరీ చెప్పాను కదా, స్టోరీలో జరిగినట్టు జరిగింది. ఇది రియల్ స్టోరీయే కాబట్టి నేను మీకు చెప్పాను. ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.